ఒక రాష్ట్ర చైర్మన్ పనిలో ఉన్నప్పుడు మేము కూడా ఏదో ఒక పనిని ఎత్తుకొని ముందుకు వెళ్ళాలని మేము కూడా చేయడం జరుగుతుంది. సభాముఖంగా అన్నని రెండే విషయాలు మేము కోరుతున్నాం. అన్న, చేప పిల్లల విషయం ఇందాక బాలకృష్ణ చెప్పిన విషయమే చెప్తున్నాం. నిజంగా వాస్తవానికి చేప పిల్లలు, ఉచిత చేప పిల్లలు కావాలని మేము కోరిందే మా తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం 2009లో ఇక్కడ జనగాం జిల్లా సదస్సులో కోరినాం. కానీ మేము అనుకుంది ఏంటంటే ఉచిత చేప పిల్లలు రావడం వల్ల మన మత్స్యకారులకు ఎంతో ఉపయోగం పడుతుంది, చేపల సీడ్ మంచిగా ఇస్తారేమో అనుకున్నాం. కానీ రూపాయి చూపించి కనీసం వల్ల 5 పైసల వంతు కూడా మనకు లేదు. ఎందుకంటే చేప పిల్లలు గవర్నమెంట్ ఇస్తుంది, తర్వాత మన సొసైటీస్ వాళ్ళు కూడా తెచ్చుకొని పోసుకోవడం జరుగుతుంది. ఆ చేప పిల్లలు కూడా పెరగడం అనేది అసలు లేదు. కాబట్టి చేప పిల్లలు మాకొద్దు. సొసైటీలో నేరుగా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేరుగా సొసైటీలోనే చెక్ అమౌంట్ వేసేవాళ్ళు. అదేవిధంగా కలుషితమైన చెరువులున్న సంఘాల వాళ్ళకి ఉపాధి హామీ పథకం కింద ఒక సొసైటీకి 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లోనే ఒక 250 చెరువులు ఉండే. ఆ 250 చెరువులో 2 చెరువులు మిగిలిన మొత్తము కబ్జాలు అయిపోయినవి, మొత్తం కలుషితం అయిపోయినాయి. వాళ్ళకి ఆ సొసైటీ వాళ్ళకు జీవనోపాధి లేకుండా పోయింది. కాబట్టి మీరు పెద్ద మనసుతో మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇట్లా చాలా మొత్తం చుట్టుపక్కల 325 చెరువులు కబ్జాలలో కాలుష్యంతో ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి గవర్నమెంట్కి ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మార్కెట్లో కూడా 2 మార్కెట్లు ఉండడం వల్ల అక్కడ ఉన్న ఒకటేమో బేగం బజార్ మార్కెట్, అక్కడ ఏమంటే మళ్ళీ ముషిరాబాద్ మార్కెట్లో చాలా అంటే ఎక్కడి నుండో బీదగా ఉన్న వాళ్ళు మత్స్యకారులు మధ్యరాత్రిలో వచ్చి అక్కడ చేపలు పోసుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంత పోసినా, ఎన్ని కిలోలు పోసినా కూడా మనం అక్కడనే తీసుకోవాలి. ఏమైనా చేపలు తక్కువ వచ్చినాయంటే వాళ్ళు దాడి చేయడము, ఒక్కోసారి ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నది. మీ హయాంలో హోల్సేల్ మార్కెట్లు 4 దిక్కులు 4 హోల్సేల్ మార్కెట్ చేయడం వల్ల మన మత్స్యకారులకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 50 కిలోలు చేపలు తీసుకుపోయిన వాళ్ళకి మళ్ళీ అక్కడ అమ్ముకునేటప్పటికి కనీసం ఒక 5 కిలోలు తరుగు పోతుంది. రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళకి 5 కిలోలు చేపలు తక్కువ వస్తాయి. అక్కడ రోడ్ల పైన ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి వేరే వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇవ్వడం వల్ల మన వాళ్ళకి లాభం తగ్గిపోతుందన్న. దయచేసి, ఎందుకంటే మీరు పేదల పక్షాన మత్స్యకారుల పక్షాన ఉన్నారు కాబట్టి మీరు ఇది మీ దృష్టిలో తీసుకోవాలి. ఎక్కువ మహిళలు చేపలు అమ్ముతున్నారు రోడ్ల పైన కాబట్టి ఎప్పటికీ మిమ్మల్ని మత్స్యకారులు గుర్తించి పెట్టుకొని పోతారు. అదేవిధంగా 1000 కోట్ల బడ్జెట్ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్సీడీసీ వాళ్ళు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. అసలు మాకు అంటే అందుకనే మేము కూడా ఇంతకుముందు జిల్లా చైర్మన్గా ఉన్నాము. అప్పుడు కూడా మేము అడిగితే ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టారు, అసలు ఎంత బడ్జెట్ మిగిలింది అనేది కూడా మాకు తెలియదు. చేప పిల్లల ఇవ్వడం మాత్రం అందులోకి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ హయాంలో ఎంత బడ్జెట్ ఖర్చు అయితే అసలు ఎంత బడ్జెట్ దేనికి కేటాయించింది కూడా మీరు ఆ దృష్టిలో తీయడం వల్ల అందులో చాలా వరకు అంటే మత్స్యకారులకు రాకుండా వేరే కోరాకి వెళ్ళింది. కాబట్టి మీరు దానికి బయటకు తీసుకురావాల్సిందిగా సభాముఖంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా అన్న, మీరు ఇంతకుముందు కూడా మాకు చెప్పారు, ఇందాక బాలకృష్ణ చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ అని మీరు ఆ పనిలో ఉన్నారు. దానికి ఒక రోజు అనేది మీరు తీసుకొస్తా అని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే మహిళల వరకు వచ్చేసరికి డాక్రా గ్రూప్ వాళ్ళకి ఏ విధంగా అయితే ఇస్తున్నారో మాకు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రేడ్లో మత్స్యమిత్ర అని చెప్పేసి సొసైటీకి ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన ఎస్సీడీసీ ద్వారా మేమందరం కొట్లాడంగా ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ జేబులోకి వెళ్ళి ఇస్తున్నట్టుగా అధికారులు అప్పుడున్న ప్రభుత్వం ప్రతినిధులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 50 మంది ఉంటేనేమో 3 లక్షలు, 100 మంది పైన ఉంటేనేమో 5 లక్షలు. ఎందుకంటే మహిళలకు మాకు ఎంత ఆర్థికంగా మీరు మాకు సపోర్ట్ బలోపేతం చేస్తే మేము కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యి మీకు ఎల్లవెల్లలా మీకు అండదండలా ఉంటాం. కాబట్టి
మెట్టి సాయి గారికి ప్రత్యేకంగా కోరుచున్నది ఒకటే, మా మహిళలని మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయండి. మేము ఎక్కడ కూడా పైసా కూడా వృధా వేస్ట్ చేయము. కాబట్టి మా మార్కెట్లో ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్లి మత్స్యకారులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.